హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ వన్ టైం ఆపర్చునిటీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో ఈ సర్క్యులర్ అప్డేట్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు, ఫీ అనేది ఎంత ఉంటుంది, లాస్ట్ డేట్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తానమాట. సర్క్యులర్ అనేది క్లియర్గా చూసుకున్నట్లయితే ఆల్ కోర్సెస్కి డిగ్రీ ఇయర్ అండ్ వన్ టైమ్ ఆపర్చునిటీ స్కీమ్ ఎగ్జామినేషన్ బి హెల్డ్ ఇన్ ఆగస్ట్ 2026. మనకి ఆగస్టులో అయితే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారు, వన్ టైమ్ ఆపర్చునిటీ. సో బీఏ కానివ్వండి, బీకామ్, అలాగే బీకామ్ వొకేషనల్, అలాగే బీకామ్ ఆర్ఎస్ఏ, అలాగే బీఎస్సీ, బీబీఎం, అలాగే బీహెచ్ఎం, బీసీఏ, బీఏఓఎల్, అలాగే బీఎస్సీ, ఏఎస్ఎల్పి. సో ఆల్ ఎగ్జామ్స్ కూడా మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఆగస్ట్ 5th నుంచి మనకి ఈ వన్ టైమ్ ఆపర్చునిటీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకి ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ 5th నుంచి కండక్ట్ చేస్తారు. క్లియర్ గా చూసుకోవచ్చు. ద ఫాలోయింగ్ ఈస్ ద షెడ్యూల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అండ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్. ద ఎగ్జామినేషన్ ఫీ బి పెయిడ్ త్రూ ఆన్లైన్ ANU ఆన్లైన్ సర్వీసెస్ టు ది ఎగ్జామినేషన్స్ ఫీ ఆఫ్ ANU. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ వితౌట్ లేట్ ఫీ. సో మనకి వితౌట్ లేట్ ఫీతో ఈ మంత్ 30 వరకు అయితే మనకి టైం అయితే ఉందన్నమాట. సో మీరు కనుక ఈ వన్ టైమ్ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ అయితే కన్ఫామ్గా ఈ మంత్ 30న మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది 30 లోపు మీరు పే చేయొచ్చు. అంటే మనకి జూన్ 30 లోపల మీరు ఈ ఎగ్జామినేషన్కి మీరు అప్లై చేసి ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయొచ్చు. మీరు కనుక లేట్ చేస్తే లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 100 రూపీస్ ఫైన్తో మీరు నెక్స్ట్ మంత్ అంటే జూలై 6th వరకు అయితే మీకు టైం అయితే ఉందన్నమాట. 100 రూపీస్ ఫైన్తో జూలై 6th మీరు ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయొచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. మీరు కనుక ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా రాయాలి అనుకుంటే మాత్రం మనకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్స్, అంటే మీకు మెయిన్ ఎగ్జామినేషన్స్ అంటే థియరీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆల్ కోర్సెస్. సో ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ వన్ టైమ్ ఆపర్చునిటీ ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ 5th అయితే మీకు కండక్ట్ అయితే చేస్తారనమాట, ఆల్ కోర్సెస్. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అంటే ఎవరైతే 2014 బ్యాచెస్ అలాగే ఎర్లియర్ బ్యాచెస్ అంటే 2013, 12, 2011, 2010. సో ఇలాగా మీ హాల్ టికెట్ అనేది Y14, Y13, Y12, Y11, Y10 ఈ విధంగా ప్రిఫిక్స్ అని కనుక ఉంటే మీరు ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అనమాట. Y14 నుంచి బ్యాక్ ఎవరైతే ఉన్నారో సో మీరు ఈ వన్ టైమ్ ఆపర్చునిటీ ఎగ్జామ్స్ అనేవి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో క్లియర్గా చూసుకోవచ్చు. ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జామినేషన్ ఫీ పర్టికులర్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఆగస్ట్ 2026 డిగ్రీ ఇయర్ అండ్ వన్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ది థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ప్రిఫిక్స్ విత్ Y14 బ్యాచెస్ అండ్ ఎర్లియర్ బ్యాచెస్. సో అంటే మనకి Y14 బ్యాచెస్ నుంచి ఎర్లియర్ బ్యాచెస్ దానికంటే ముందుగా ఎవరైతే ఉన్నారో సో మీకు గనుక 1 పేపర్ కావచ్చు, 2 పేపర్స్ కావచ్చు, 3 పేపర్స్ కావచ్చు, ఎన్ని పేపర్స్ ఉన్నా ఏ ఇయర్ లో ఎన్ని పేపర్స్ ఉన్నా కానీ మీరు డెఫినెట్ గా ఈ వన్ టైమ్ ఆపర్చునిటీ ఎగ్జామ్స్ కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫీ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. థియరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే 3 పేపర్స్ ఆర్ లెస్ దెన్ 3 పేపర్స్ ఉంటే ఇన్ ఎనీ ఇయర్ మీకు ఫస్ట్ ఇయర్ లో గనక ఒక పేపర్ ఉన్న 7,260 ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. 2 పేపర్స్ ఉన్న 7,260 రూపీస్ అనేది పే చేయాలి. 3 పేపర్స్ ఉన్నా గానీ మీరు 7,260 రూపీస్ అనేది పే చేయాలి. ఎలా అంటే మీకు ఫస్ట్ ఇయర్ లో ఒక పేపర్ ఉన్నా మీరు 7,260 రూపీస్ అనేది పే చేయాలి. 2 పేపర్స్ ఉన్నా అంతే అమౌంట్, 3 పేపర్స్ ఉన్నా అంతే అమౌంట్. ఓకేనా? ఇక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ పాయింట్ 3 పేపర్స్ ఆర్ లెస్ దెన్ 3 పేపర్స్ ఇన్ ఎనీ ఇయర్ 7,260 రూపీస్ అనేది మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. ఓకేనా? ఇఫ్ మోర్ దెన్ 3 పేపర్స్ ఫర్ ఈచ్ పేపర్ ఇన్ ఎనీ ఇయర్ 3,580 రూపీస్ అనేది మీరు ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో థర్డ్ పాయింట్ అనేది క్లియర్ చూడండి. ఇక్కడ మీకు క్లారిటీ అయితే వస్తుంది. ద ఫీజ్ పర్ ఇయర్ అండ్ పేపర్స్ ఇండిపెండెంట్లీ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్స్. సో మనకి ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్లో కనుక ఒక పేపర్ ఉంటే 7,260 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే సెకండ్ ఇయర్లో కూడా ఒక పేపర్ ఆర్ లెస్ దెన్ 3 పేపర్స్ ఉంటే 7,260 రూపీస్ అనేది పే చేయాలి. ఇఫ్ మోర్ దెన్ 1 పేపర్ ఉంటే అంటే ఒక ఇయర్లోనే మోర్ దెన్ 3 పేపర్స్ ఉంటే ఒక్కొక్క పేపర్కి మీరు 3,580 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? క్లియర్ కదా? అలాగా మీకు ఎన్ని ఇయర్స్లో
ఎన్ని పేపర్స్ ఉన్నా మీకు అమౌంట్ అనేది ఎక్స్ట్రా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు గనుక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉంటే డెఫినెట్గా డైరెక్ట్ టెలిగ్రామ్లో టెక్స్ట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఫర్ 1 పేపర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ 2430 రూపీస్ అనేది మీరు పే చేయాలి. ఫర్ 2 పేపర్స్ ఆర్ 3 పేపర్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ 4860 రూపీస్ అనేది మీరు పే చేయాలి. ఇఫ్ మోర్ దెన్ 3 పేపర్స్ ఈచ్ ప్రాక్టికల్ అనేది మనకి 1820 రూపీస్ అనేది మీరు పే చేయాలి. సో ఇది కూడా సేమ్, ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క పేపర్ అన్న మీరు డెఫినెట్ గా ఎక్స్ట్రా అనేది పే చేయాల్సి ఉంటుంది. 4th పాయింట్, the fee is per year and papers independently for first year, second year and third years. సో ఓకేనా, మీకు గనక డౌట్ ఉంటే డెఫినెట్గా టెలిగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డైరెక్ట్గా మీరు మెసేజ్ అయితే చేయండి. ఇది ఓన్లీ మనకి Y14 బ్యాచెస్ అలాగే ప్రీవియస్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన 1 టైం ఆపర్చునిటీ ఎగ్జామ్స్ అనమాట. సో ఇది మనకి థియరీ ప్యాటర్న్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫీ, అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సంబంధించిన ఫీ అనమాట. అలాగే మనకి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా 1 టైం ఆపర్చునిటీకి మీకు ఎనీ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఏ ఇయర్లో అయినా కానీ మీకు ఎగ్జామ్స్ అనేవి August 5th నుంచి మీకు కండక్ట్ అయితే చేస్తారనమాట. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డేట్ అనేది ఇదే మంత్ 30వ తారీఖు లోపు మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. మీరు కనుక లేట్ చేస్తే 100 రూపీస్ ఫైన్తో నెక్స్ట్ మంత్ 6th లోపల మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రాగానే మన ఛానల్లో వెంటనే పోస్ట్ అయితే చేస్తాను, టైం టేబుల్స్ అనేవి. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.